ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం చేస్తున్నావమ్మా? మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీస్తున్నావెందుకు? మంగళసూత్రం అంటే ఏంటండి? మంగళసూత్రం అనేది భార్యాభర్తల శాశ్వత బంధానికి గుర్తు. ఇది ధరించడం వల్ల స్త్రీకి జీవితంలో సమస్త మంగళములు, అన్ని శుభాలే జరుగుతాయి. అందుకే దీన్ని మంగళసూత్రం అన్నారు. కానీ ఇది నా మెళ్ళో పడ్డప్పటి నుంచి నాకన్నీ అశుభాలే జరుగుతున్నాయి. నాకే కాదు, నా ఇంట్లో వాళ్ళకు కూడా తీరని మనోవేదనని మిగిల్చింది ఇది. లేదమ్మా, నువ్వు పొరపాటు పడుతున్నావు. నీకొచ్చిన కష్టమేంటో నాకు తెలీదు, కాని నువ్వనుకున్నట్టు ఈ తాళిబొట్టు కష్టాలకు, కన్నీళ్లకు కారణం కాదమ్మా. ఇది భార్యాభర్తల మధ్య ప్రేమ, నిబద్ధతలకు ప్రతీక. తాళి ఒక్కసారి మన మెళ్ళో పడింది అంటే అది కట్టినవాడు భూమి మీద ఉన్నంతకాలం అది మన మెళ్ళో ఉండాల్సిందే. తాళి కట్టిన భర్త మన గుండెల్లో ఉండాల్సిందే. కాని ఇది మెడలో కట్టిందెవరో కూడా తెలియకపోతే? ఏంటమ్మా, నీ భర్త ఎవరో నీకు తెలీదా? ఈ తాళి నా మెడలో ఉందని ఇప్పటిదాకా నాకు మాత్రమే తెలుసు. అది కట్టిందెవరన్నది మాత్రం నాకు కూడా తెలియదు. అయితే నువ్విప్పుడు చెయ్యాల్సింది ఆ తాళి నీ మెళ్ళో నుంచి తీసేయడం కాదు, అది నీ మెళ్ళో కట్టి నీకు తెలియకుండానే నీ భర్త అయిన వారెవరో కనుక్కోవడం. నీ భర్త ఎవరో నీకు తెలిస్తే నీ కష్టాలన్నీ గట్టెక్కుతాయని నాకనిపిస్తుంది. అంతేకాని ఈ తాళి మాత్రం ఎప్పుడు తీకమ్మా. ఎందుకంటే ఇది ఎవరు కట్టినా ఒక్కసారి మెళ్ళో పడిందంటే అది మనలో భాగమైపోవాల్సిందే. అది తాళి గొప్పతనం. నీకొక ఎగ్జాంపుల్ చెప్తాను, విను. చాలా కాలం క్రితం నాకు తెలిసిన ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. కాని వాళ్ల నాన్నగారికి ఇష్టం లేదు. అయినా సరే తను వెళ్లి ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అమ్మాయి నాన్నగారు పిలిచి, నీకు నా 1000 కోట్ల ఆస్తి, హోదా కావాలా లేదా వాడు కావాలో తేల్చుకో అన్నారు. దానికి ఆవిడ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా 1000 కోట్ల ఆస్తిని ఎడంకాల్తో తన్ని తన మెడలో 3 ముళ్ళు వేసిన భర్త దగ్గరికి వెళ్లిపోయింది. మీ కూతురుకున్న విలాసాలు ఉండకపోవచ్చు, కానీ మెకానిక్ శ్రీనివాస్ గారి భార్యగా కులాసాగా ఉంటాను. అది ఆమె మాంగళ్యానికిచ్చిన విలువ, గౌరవం. ఎవరండి ఆ అమ్మాయి? స్వయాన నా ఆడపడుచు. ఇది నీకెందుకు చెప్పానంటే తాళి అనేది ఎంత పవిత్రమైందో, దానికి మనం ఎంత విలువ, గౌరవం ఇవ్వాలో నువ్వు తెలుసుకుంటావని.